లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రణీత్ రెడ్డి గారు, మీరు 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ గా చేశారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రధానంగా మనది బాల్ గుర్తు వచ్చింది, 4వ నెంబర్ బాల్ గుర్తు మనది. మరి శ్వేతారెడ్డి గారు, మీ మేనిఫెస్టో ఏంటి ఎన్నికల్లో? మెయిన్ గా కొన్ని చాలా మట్టుకి మా హస్బెండ్ మామూలుగా రామకృష్ణ కాలనీ అంటే ఒక నగరంతో సమానం. సో అంత డెవలప్మెంట్ ఉంది. అన్నిటి నుంచి ఫండ్స్ గానీ ఏమైనా తీసుకొచ్చి మీరు పబ్లిక్ ఏమైనా చేయాలనుకుంటే కాలేజ్ నుండి వచ్చిన టాక్సెస్ కానీ ఫండ్స్ కానీ. మీ ఫ్యామిలీ పాలిటిక్స్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు సర్పంచ్ బరిలో నిలుస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరాని. సో మరి ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని నమ్మకం ఉందా? మరి నుస్తులాపూర్ గ్రామం నుంచి విడిపోయిన తర్వాత కూడా మీరు కూడా సర్పంచ్ గా పోటీ చేశారని విన్నాను. మరి మీరు ఎందుకు అప్పుడు పోటీ చేయాల్సి వచ్చింది సార్? నేను సర్పంచ్ పోటీ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళే చేసిండు, వీళ్ళ నాన్న 30 ఏళ్ళు చేసిండు, ఈయన 15 ఏళ్ళు చేసిండు, వీళ్ళ కొడుకు ఇక మొత్తం వీళ్ళ వంశమే వేసుకుంటూ పోతే మేము ఉండొద్దా, మేము చేయొద్దా అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఉంటుంది కదా సార్. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఈ రోజు మనం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి వెళ్తున్నాం. ఈ రామకృష్ణ కాలనీ గ్రామం కరీంనగర్ కి జస్ట్ కూతవేటు దూరంలో ఉంటుంది. సో ఇంతకు ముందు ఇదంతా కూడా నుస్తులాపూర్ మండలం. సో దాంట్లో నుంచి ఇప్పుడు సపరేట్ అయింది రామకృష్ణ కాలనీ గ్రామం. సో పేరుకే గ్రామం గానీ ఇది ఒక పెద్ద నగరం అని చెప్పొచ్చు. చాలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు గానీ, రియల్ ఎస్టేట్ వెంచర్స్ గానీ, ఒక బహుళ అంతస్తుల బిల్డింగ్స్ గానీ ఇక్కడ ఉన్నాయి. చాలా మంచిగా కమర్షియల్ గా కనిపిస్తా ఉంటది ఈ ఏరియా. సో ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి నుస్తులాపూర్ గ్రామం నుంచి ఎప్పుడు విడిపోయింది రామకృష్ణ కాలనీ? సో రామకృష్ణ కాలనీ చరిత్ర ఏంటి, మరి సర్పంచ్ ఎన్నికల వాతావరణం ఎలా ఉంది అక్కడ అనే విషయాలన్నిటి కూడా మనం ఇప్పుడు రామకృష్ణ కాలనీ గ్రామానికి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనతో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ నుంచి గుజ్జుల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సో గుజ్జుల రవీందర్ రెడ్డి గారి కోడలు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో రవీందర్ రెడ్డి గారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఈ రామకృష్ణ కాలనీ ఎప్పుడు ఏర్పడింది సార్? అసలు 94-95 సంవత్సరంలో ఏర్పడింది. ఇది మీ నాన్నగారు దీనికి చాలా సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారని తన విగ్రహం కూడా పెట్టించడం జరిగింది. దాదాపు ఎన్ని సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు సార్? దాదాపు 29 సంవత్సరాలు. 28 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. ఏం పేరు సార్? గుజ్జుల భూమిరెడ్డి గారు. అందుకు ఆయనకు విగ్రహాన్ని కట్టించారు. ఊరంతా కలిసి విగ్రహం కట్టించారు. మరి ఇప్పుడు ఈ కాలనీ అంతా పొందిచ్చిండు. ఇక్కడ ఈ కాలనీ మొత్తం బాబు ఆధ్వర్యం సర్పంచ్ ఉన్నప్పుడే పొందిచ్చిండు కాబట్టి వాళ్ళు విగ్రహం పెట్టుకొని ఆయనకు అది పెట్టుకున్నారు. అప్పుడు ఇదంతా నుస్తులాపూర్ గ్రామంలోనే కలిసి ఉండేది. మరి నుస్తులాపూర్ గ్రామం నుంచి విడిపోయిన తర్వాత కూడా మీరు కూడా సర్పంచ్ గా పోటీ చేశారని విన్నాను. మరి మీరు ఎందుకు అప్పుడు పోటీ చేయాల్సి వచ్చింది సార్? నేను సర్పంచ్ పోటీ చేయలేదు. నేను వేరే క్యాండిడేట్ పెట్టి గెలిపించిన సర్పంచ్. నేను ఉప సర్పంచ్ ఉన్నా. ఉప సర్పంచ్ ఉండి మీరు పనులన్నీ మీరు చేయడం జరిగింది. మరి మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నారు? ప్రజల ఒత్తిడితోనే వాళ్ళు కొందరు ముందట వచ్చి అందరినీ డిస్టర్బెన్స్ చేసుడు, ఇటు చేసుట్లా అందరు వచ్చి నువ్వు రాజకీయంలో రావాలి అని చెప్పి ఒత్తిడి చేస్తే వచ్చిందండి. అప్పుడు మీరే ఇక మళ్ళీ రావాలంటే మీరే వచ్చి. మీరు ఎన్నెళ్ళు చేసింది సార్ దాదాపు? నేను 95 నుంచి వెళ్ళి ఉప సర్పంచ్, 2001 దాకా, 2001 నుంచి 2011 దాకా సర్పంచ్. మా భార్య కూడా 2006 నుంచి 2011 దాకా ఎంపీటీసీ చేసింది. 2013 నుంచి వెళ్ళి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ నుస్తులాపూర్ గా ఉన్నాను. 2019 దాకా. ఇక మధ్యలో కొన్ని రోజులు వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళా 22 నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నేనే ఉన్నా సొసైటీ చైర్మన్ గా. మధ్యలో మార్కెట్ కమిటీ, కరీంనగర్ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన ఒక ఏడాది అర్థం. మరి ఇప్పుడు మహిళకు వచ్చింది, ఎవరు చేస్తున్నారు సార్ పోటీ? మా భార్య చనిపోయినందున మా కోడలను పోటీకి దించడం అయింది. మీ మిస్సెస్ చనిపోవడం వల్ల ఇప్పుడు మీ కోడలు శ్వేత గారు వచ్చేసి పోటీలో ఉంటున్నారు సర్పంచ్ బరిలో. మరి ఏంటి సార్ ఈసారి గెలుస్తారనే ధైర్యం వ్యక్తం చేస్తున్నారా? కంపల్సరీ ఎన్ని ఏళ్ళు మా జనానికి చేసిన సేవకు, మా కుటుంబం చేసిన సేవకు
ఆ ప్రేమతో ఉన్నారు కాబట్టి గెలుతామనే నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తారని ఖచ్చితంగా నమ్మకం. గెలుతామని నమ్మకం ఉంది. మరి ఇంకొకటి, ఇన్ని సంవత్సరాలు వీళ్ళే చేసిండ్రు, వీళ్ళ నాన్న 30 ఏళ్ళు చేసిండు, ఈయనో 15 ఏళ్ళు చేసిండు, వీళ్ళ కొడుకు ఇక మొత్తం వీళ్ళ వంశమే వేసుకుంటూ పోతే మేము ఉండొద్దా, మేము చేయొద్దా అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పబ్లిక్ లో ఉంటది కదా సార్. ఉంటది, ఉన్నోళ్ళు పోటీ చేస్తురు. ఇది రాచరికం వ్యవస్థ కాదు కదా, అదే ప్రజాస్వామ్య వ్యవస్థ. అయినా కూడా మరి మీరు గెలుస్తారనే ధీమా ఎట్లా వస్తుంది? ఉన్నది, మేము చేసినాం సేవ, ఊరికి అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉన్నది. మామూలుగా ఇప్పుడు మీరు అంటున్నారు మా నాన్న 30 ఏళ్ళు సర్పంచ్ గా చేసిండ్రు, మీరు ఒక 10 ఏళ్ళు, మీ కొడుకు ఒక 10 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక వీళ్ళ వంశమే చేయాలన్నా, వీళ్ళే చేస్తే మాకు కూడా అవకాశం కావాలి అని చాలా మంది అనుకుంటారు కదా సార్. అంతమంది ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు మళ్ళీ మీకే ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారు? అప్పుడు పోటీలు ఉన్నారు, ఇప్పుడు పోటీలు ఉన్నారు. మేము వెనక నుంచి మా బాబు చేసినప్పుడు దాదాపు 50 ఎకరాల భూమి ఉండే, మాకు మనిషి 5 ఎకరాలు ఇచ్చిండు. మా ఇద్దరు అన్నదమ్ములకు 10 ఎకరాలు ఉంటే మనిషి 5 ఎకరాలు ఇచ్చిండు. దాన్ని పట్టుకొని మేము చేసుకుంటూ వచ్చినాం. ఎవరి దగ్గర ఊళ్ళో ఇన్నేళ్ళ వాటి ఒక రూపాయి కూడా కరప్షన్ చేయలేదు. మేము మా పైసలే పెట్టుకుంటా మేము ఊరికి సేవ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి జనం మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం ఉన్నది. మీరేం సంపాదించుకోలేదు, సేవ చేసినాం, దానివల్ల మేము గెలిపిస్తారు నమ్మకం. నమ్మకం. ప్రస్తుతం మనం ఈరోజు తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో ఉన్నాం. యాక్చువల్ ఈ రామకృష్ణ కాలనీ గ్రామం అనేది నుస్తులాపూర్ మండలంలోనే కలిసి ఉండేవి ఇవన్నీ కూడా. సో ఈ నుస్తులాపూర్ మండలానికి గుజ్జిల భూమిరెడ్డి గారు దగ్గర 30 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు. అదే విధంగా ఈ నుస్తులాపూర్ మండలంలో నుంచి ఈ రామకృష్ణ కాలనీని ప్రత్యేక గ్రామంగా ఏర్పాటు చేయడానికి తను ఎంతో చొరవ చూపించి ఈ రామకృష్ణ కాలనీని ప్రత్యేక గ్రామంగా ఏర్పాటు చేశారు 1995లో. సో దానికి గాను దీన్ని ఒక చాలా డెవలప్మెంట్ చేశారు. రామకృష్ణ కాలనీ ఒక గ్రామం అంటే ఒక నగరంతో సమానం. ఇది చాలా విద్యా సంస్థలు, పెద్ద వెంచర్స్ చాలా ఉన్నాయి గ్రామంలో, బహుళ అంతస్తులు ఉన్నాయి. సో దీన్ని చూస్తే ఎవరు గ్రామం అని కూడా అనరు. సో ఈ గ్రామం ఇంత అభివృద్ధి కావడానికి గుజ్జిల భూమిరెడ్డి గారు చాలా కృషి చేశారు, దీన్ని ఒక రామకృష్ణ కాలనీగా తీర్చిదిద్దడానికి కూడా. సో తన జ్ఞాపకార్థం ఇక్కడ గుజ్జిల భూమిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది ఈ రామకృష్ణ కాలనీలో. సో గుజ్జిల భూమిరెడ్డి గారి కొడుకు గుజ్జిల రవీందర్ రెడ్డి గారు కూడా దగ్గర 10 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు. ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారంట. మరి గ్రామ ప్రజల మాటల్లో కూడా విని తెలుసుకుందాం మనం. లెట్స్ కమ్. సో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మరి భూమిరెడ్డి గారి అభివృద్ధిని చూసారంటే చాలా పెద్దవాళ్ళే ఉండాలి. సార్ తాత నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు శారల లక్ష్మణ్ రాజు. లక్ష్మణ్ రాజు గారు భూమిరెడ్డి గారిని చూసారా? చూసినాం. మరి రామకృష్ణ కాలనీ ఏర్పడడానికి భూమిరెడ్డి గారు ఎలా కృషి చేశారు? మంచిగా ఏం చేసిండు, అన్ని కొంతమందికి జాగా ఇచ్చిండు, ఇండ్లు కట్టించిండు, అన్ని మంచి పనులు ఇచ్చిండు. కొంత అప్పుడు డాక్టర్లు లేకపోతే డాక్టర్ మందు కూడా డాక్టర్ పని కూడా చేసి బాగా చేసిండు. కొంతమంది మందులు మాకులు అన్ని ఇచ్చిండు, బాగా చేసిండు. అప్పుడు దగ్గర 30 ఏళ్ళు సర్పంచ్ గా పనిచేసినట్టే కదా భూమిరెడ్డి సార్? చేసిండు. అందుకే విగ్రహాన్ని కట్టించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇది గుజ్జిల భూమిరెడ్డి గారి విగ్రహం. సో మరి వాళ్ళ కొడుకు రవీందర్ రెడ్డి గారు కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోడలు శ్వేత గారు బరిలో తిరుస్తున్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళు అందరు చాలా మంచి వాళ్ళు, అందరికి గెలుస్తారా శ్వేత రెడ్డి గారు? ఇప్పుడైతే చేసిన పనులు ఓటైతే గెలవాలి, తప్పకుండా ఓటేస్తారు. మీ ఓటు ఎవరికి? మా కోడు అదే శ్వేత గారికి. అద్రవ్వా, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? ఉంటాయి 60. భూమిరెడ్డి సార్ అని చూసినావా? మరి సారు ఈ కాలనీ ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేసిండు. 30 సంవత్సరాలు సర్పంచ్ గా చేసిండు. మరి గ్రామాన్ని అభివృద్ధి చేశారా? మంచిగా ఆయన పేరు పేరెళ్ళిండు. పటేల్, భూమిరెడ్డి పటేల్. పటేల్ అంటే ఇప్పుడు ఎవరైనా ఆయనకు నమస్కారం పెట్టాలంటారు. ఈ ఊరంతా ఈయనదే ఇప్పుడు దీపం. ఇప్పుడు బతికొచ్చినోడు కూడా ఉపాసం మంటలేడు, మంచిగా బతాడు సార్ కోసం. ఒక్క ఇల్లు లేదు. ఇప్పుడు చూడు, ఊళ్ళో పొంట వచ్చిన వాళ్ళు సిటీ హైటెక్ సిటీ లెక్క ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నది అనుకున్నావు? ఇది కన్నారం అంటారు. మరి ఇప్పుడు వాళ్ళ కోడలు శ్వేత గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? గెలుతుంది పక్క. అటు నువ్వు ఇటు వల్ల ఇటున్నాడు, గెలుచుడే ఆమె గెలుతుంది. రైట్ అమ్మ. ఈ రోజు మనం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఉన్నాము. ఇక్కడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా గుజ్జిల శ్వేతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. శ్వేతారెడ్డి గారి భర్త ప్రణీత్ రెడ్డి గారు కూడా దగ్గర 10 ఇయర్స్ ఇక్కడ ఉప సర్పంచ్ గా చేశారు. ఈసారి మహిళా జనరల్ రావడంతో శ్వేతారెడ్డి గారు మరి సర్పంచ్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. సార్ నమస్తే. మేడం నమస్తే. ప్రచారం ఎలా సాగుతుందండి? ప్రణీత్ రెడ్డి గారు, మీరు 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ గా చేశారు ఇక్కడ. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రధానంగా
మెయిన్ గా సిసి రోడ్స్ ప్రతి గల్లీకి వాడవాడల ప్రతి కమ్యూనిటీకి సిసి రోడ్స్ నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క ఫండ్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే నుండి, మినిస్టర్ నుండి, ఎంపీ గారి నుండి, గ్రామ పంచాయతీ నుండి ప్రతి వీలైన దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి మన ఊర్లో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి వాడల సిసి రోడ్ పోయడం జరిగింది. ఇప్పటివరకు ప్రతి కుల సంఘాలకి భవనాలు కట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ అవి కట్టడం జరిగింది. 5 సంఘాలకు బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. ఇంకా గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది కొత్తది. ఇంకా మహిళా బిల్డింగ్, మహిళా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మరి ఈసారి రోడ్స్ కూడా టెంపుల్ దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ అనే దగ్గర ఆ దేవుని దగ్గర వాటర్ లేకపోతే బోర్ కూడా నా సొంత డబ్బులతోనే వేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. సో ఇప్పుడు మరి మహిళా జనరల్ కి రావడంతో మీ వైఫ్ శ్వేత గారిని ఈ రోజు ఈసారి బరిలో దింపడం జరిగింది. మరి శ్వేతారెడ్డి గారు, మీ మేనిఫెస్టో ఏంటి ఎన్నికల్లో? ఓకే అండి, నా పేరు శ్వేత. నేను ఎంటెక్ చేశాను మేడం, ఫ్యాకల్టీ కూడా వర్క్ చేశా. బట్ ఈ సర్పంచ్ పదవి అనేది జనరల్ లేడీకి రిజర్వ్ అయింది. సో మా ఆయన సహకారంతో ఈసారి నామినేషన్ వేయడం జరిగింది. మెయిన్ గా కొన్ని చాలా మట్టుకి మా హస్బెండ్ వర్క్స్ చాలా చేశారు, సొంత ఖర్చులతో చేశారు, నిధులతో కూడా చేశారు. సో ఈసారి ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. లైక్ సిసి రోడ్లు, కొన్ని వాడలకి సిసి రోడ్లు కానీ, అక్కడక్కడ బోర్స్ కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ కొన్ని సంఘాలు కూడా ఇంకా నిర్మించాల్సి ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకొకటి యువతకు వచ్చేసి మొబైల్ యాప్ ఒకటి క్రియేట్ చేసేసి దాంట్లో ఏదైనా డీటెయిల్స్ కానీ, ఇప్పుడు మనం ఏమైతే ఖర్చులు చేస్తున్నామో, ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ అంతా అందరికీ తెలిసే క్లియర్ కట్ గా యాప్ లో పెట్టేస్తాము. సో దట్ అందరూ కూడా చూసుకోవచ్చు, ఏ డిఫాల్ట్స్ లేకుండా చూసుకోవచ్చు గ్రామ పంచాయతీ నుండి. అండ్ యువతకి కూడా కొన్ని జాబ్ మేళా లాంటివి కండక్ట్ చేసేసి వాళ్ళకు ఒక 6 months కోసారా 1 year కోసారా అట్లా జాబ్ మేళా కండక్ట్ చేసేసి, అండ్ దానికి రిగార్డింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ యాప్ లో ప్రొవైడ్ చేయాలి అనేది ఒకటి ఉంది. అండ్ టెంపుల్స్ కూడా ఒక 1 to 2 temples అట్లా బిల్డ్ చేయాల్సింది ఉంది. ఒకటి మెయిన్ గా ఏంటంటే మాకు ఇక్కడ ల్యాండ్ సుభాష్ నగర్ లో అనంత పద్మనాభ స్వామికి రిలేటెడ్ దేవాదాయ శాఖ ల్యాండ్ కొంచెం ఉంది. అక్కడ వీఆర్ ఫైటింగ్ ఫర్ లాట్. ఒక ఏంటంటే టెంపుల్ కావాలి అనేది ఒకటి అందరికి ప్రజల బాగుంది. సో ఆ టెంపుల్ కూడా ఒకటి నిర్మాణం చేయాలి, ఖచ్చితంగా చేస్తాము, చేపిస్తాం ఈసారి ప్రజల సహకారంతో ఖచ్చితంగా చేపిస్తాము. మరి ఇక్కడ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. మామూలుగా రామకృష్ణ కాలనీ అంటే ఒక నగరంతో సమానం, సో అంత డెవలప్మెంట్ ఉంది. వీటన్నిటి నుంచి ఫండ్స్ గానీ ఏమైనా తీసుకొచ్చి మీరు పబ్లిక్ ఏమైనా చేయాలనుకుంటున్నారు? అవును మేడం, అంటే ఆ కాలేజ్ నుండి వచ్చిన టాక్సెస్ కానీ ఫండ్స్ కానీ ఇప్పుడు ఈ ఊరు డెవలప్మెంట్ కి కంపల్సరీ యూజ్ చేస్తాం మేడం. అండ్ హాస్టల్స్ కూడా దాదాపు మనకి ఒక 40-50 హాస్టల్స్ ఉన్నాయి చుట్టుపక్కల. సో దాని పరంగా కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్కే యూజ్ చేస్తాం. ఏదైనా ఫండ్స్ కానీ ఏదైనా కూడా కలెక్ట్ చేయడం, అండ్ పిల్లలతో ఏమైనా సేవా కార్యక్రమాలు కూడా పిల్లలు కొంచెం వాళ్ళ మోటివేట్ చేసేసి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు కూడా చేపించాలి. అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా లైక్ 3 months ఒకసారా 6 months ఒకసారా కన్సల్ట్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేపిస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదేంటి ఆకస్మికంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఉండి మన 50 years లోపల మరణించిన వాళ్ళకి మన గ్రామ పంచాయతీ తరఫున ఒక 10,000 rupees సడన్ డెత్ వాళ్ళకి 10,000 rupees అట్లా ఇద్దాం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంకొకటి మేడం, మీ ఫ్యామిలీ పాలిటిక్స్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంది. వాళ్ళ తాతగారు అయితే ఒక 30 years సర్పంచ్ చేశారు, వాళ్ళ ఫాదర్ చేశారు, ప్రణీత్ రెడ్డి గారు ఒక 10 years ఉప సర్పంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు సర్పంచ్ బరిలో నిలుస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరని మీరు గ్రామస్తులు అనుకుంటారు కదా ఎప్పుడు? బట్ ఏంటంటే ఇప్పుడు ఓటు అనేది మనము ఏదో బలవంతంగా వేయించేది కాదు కదా. ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, ప్రజలు అభిమానం ఉంటేనే వేస్తున్నారు. వీళ్ళు ఏదో ఒక అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూనే వేస్తున్నారు. ఈ 40-50 years నుండి కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లీట్ గా ప్రజాసేవకే అంకితం అయి ఉంది. సో అభిమానం ఉంటేనే వేస్తున్నారు ప్రజలు. సో మరి ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని నమ్మకం ఉందా? గట్టి నమ్మకం ఉంది మేడం. అంటే తిరుగుతున్నాం కదా, చాలా నమ్మకం ఉంది. బాగుంది మేడం, అంటే వెళ్ళిన దగ్గర అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.
సో ఫైనల్ గా రామకృష్ణ కాలనీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈసారి నేను సర్పంచ్ బరిలో నిల్చున్నాను. సో అందరు నాకు ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ బాల్ గుర్తు వచ్చేసి 4th నెంబర్. బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలి అని కోరుకుంటున్నా. ఈ 30-40 ఇయర్స్ నుండి మేమే ఉంటున్నాము నిజమే, కానీ అది ఎందుకు గెలిపిస్తున్నారంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గ్రామానికి చేసిన సేవ ఏదైతే ఉందో దాన్ని అభిమానించి వాళ్ళు మాకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. మేమేం సంపాదించుకోలేదు, వాళ్ళ అభిమానంతో మాకు ఓటు వేసి గెలిపించారు. అదే విధంగా ఈసారి కూడా మేము ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి గెలుస్తామని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది రామకృష్ణ కాలనీలో గుజ్జిల శ్వేతారెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ మెజారిటీతో ఈసారి కూడా రామకృష్ణ కాలనీ ప్రజలు మాకు పట్టం కడతారు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, రామకృష్ణ కాలనీ.